ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమగల మాటలు వినటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినము దేవుని కృపను అనుభవిస్తూ మన కుటుంబాల్లో ఒక నూతన క్రియ మనం చూస్తూ ఉండాలి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు మన బ్రతుకులో, మన జీవితాల్లో చూస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైనా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీ కుటుంబాల్లో నూతన కార్యాలు చూశారా? దేవుడు చేసే కార్యాలు క్షుణ్ణంగా పరీక్షించి చూశారా? ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు ఇంకా దేవుణ్ణి ఒకవేళ నమ్ముకోకపోతే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి. నీ జీవితంలో దేవుడు ఒక నూతన కార్యం జరిగిస్తాడు. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా, ఇప్పుడే అది మలుచును, నీవు దాన్ని ఆలోచింపవా? ఇప్పుడే అది మలుస్తుంది, నీవు దాన్ని ఆలోచింపవా? నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు నూతన క్రియ చేస్తున్నాడు. ఇప్పుడే అది మలుస్తుంది, నీవు దాన్ని ఆలోచింపవా? ఆలోచించవా అంటే మనం చూసిన వెంటనే, మనం అనుకున్న వెంటనే జరగదని దాని అర్థం. ఆలోచించవంటే కొంచెం నిదానంగా పరీక్షించి, క్షుణ్ణంగా తీక్షించి చూడండి. దేవుని కార్యాలు అర్థం అవుతాయి. దేవుని అద్భుతమైన కృపను, దేవుని నూతన జీవాన్ని మీరు గ్రహిస్తారు. మా పరిచర్యలో, కుటుంబాల్లో దేవుని కృపను బట్టి అనుదినము ఆయన నూతన కృపను, నూతన జీవాన్ని, నూతన కార్యాలు అనుభవిస్తూ ఉన్నాం. అందుకే అనుభవపూర్వకంగా ఈ మాటలు మీతో చెప్పడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మైక్సీ అని అమెరికాలో ఒక భక్తుడు ఒకసారి పొద్దుతిరుగుడు పువ్వులు ఉంటాయి కదా, పొద్దుతిరుగుడు పువ్వులు అంటే అవి నైట్కి వచ్చేస్తే ఎట్టా ముడుచుకొని ఉంటాయి. ఉదయాన్నే సూర్యుడు మరి వచ్చేటప్పుడు అవి చిన్న చిన్నగా అలా తెరుచుకుంటూ ఉంటాయి ఆకులు. ఆ విత్తనాలు లోన ఉంటాయి అన్నమాట. అది ఉదయం సూర్యుడికి వెళ్ళి ఉంటే సాయంత్రం ఇడి తిరుగుతూ ఉంటాయి. దేవుని సృష్టి అన్నమాట. అది చూస్తే చాలా అద్భుతం. ఈ మైక్సీ అనేటటువంటి వ్యక్తి విస్తారమైనటువంటి ఆ పంట దగ్గరికి అది చూడాలని ఆశ కలిగి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పొలం పంట అంతా కూడా ఎండిపోయి చచ్చిపోయినటువంటి స్థితిలో కనిపించింది. ఎందుకంటే ఆ పువ్వు అలా మూసుకొని ఉండటం వల్ల, ముడతబడి ఉండటం వల్ల నల్లగా ఆకులు ఉండి అట్లా కనిపిస్తూ ఉండి, ఆ చందమామ లాంటి ఆ రౌండ్ ఉంటుంది కదా, అది నల్లగా మోసకపోయి ఉన్నట్టుగా, మోడిపోయి ఎండిపోయి ఉంది, జీవం లేదే అని చెప్పేసి అని అనుకుంటూ నిరుత్సాహంగా ఉన్నటువంటి అతను కొంచెం సమయం ఆ పంట పొలం అంతా కూడా వీక్షించి చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండగా ఆ ఆకుల్లో నుంచి ఒక పక్షి మరి అరుపులు వినపడ్డా ఉన్నాయి. ఆ తర్వాత ఒక కాకి ఆ విత్తనాల కోసం అరుచుకుంటూ వచ్చినటువంటి అరుపులు వినపడ్డాయి. ఆ తర్వాత కొన్ని పక్షులు, ఆ తర్వాత రకరకాలైనటువంటి విస్తార పక్షులు అక్కడికి వచ్చి ఆ పంట అంతా కూడా మరి పక్షుల స్వరాలతో, పక్షుల అలా రకరకాలైన పక్షులతో రంగురంగులుగా ఆ తోట అంతా కూడా మరి వికసిస్తూ, మరి ఆ సూర్యుడు ఉదయాన్నే మరి రావటం ఎట్టాను కానీ ఆ ఉదయానికి వికసిస్తూ అందంగా, సౌందర్యంగా చూస్తే ఆయనకు అనిపించిందంట, ఈ పక్షుల అరుపులకి, ఆ పుష్పాలకి చాలా ఒక నూతన జీవం, ఒక నూతన ఆ కృప అనేది అనుభవించటం అనేది ఆయన ఈ మాటను గుర్తు చేసుకున్నాడు. బైబిల్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా, దాన్ని ఆలోచింపవా? అది ఇప్పుడే మొలుచున. కొంచెం సేపు ఆలోచించాలి, చూడాలి క్షేణంగా. అదే అని అంటాడు, నేను
అది చూసిన వెంటనే ఏంది ఎలా ఉందని, మూడు బారి చచ్చిపోయిందని వెంటనే వెనకెళ్ళిపోయినట్టయితే ఈ పక్షుల మరి అరుపులు, కేకలు, ఆ పుష్పాలు వికసించటం, ఈ అందమైన దృశ్యాలు, ఈ జీవాన్ని నేను చూసేవాడిని కాదు. ఒక అద్భుతమైనటువంటి నూతన క్రియగా ఈరోజు మన జీవితంలో యేసు ప్రభు వారు చేసే కార్యాలను బట్టి కూడా అలాగనే కొంత సమయాన్ని మనం వేచి పరిశోధించి పరీక్షించి క్షుణ్ణంగా చూడాలి ప్రభు వైపు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని రుచి చూసి తెలుసుకోండి అని అంటాడు. చూడకుండా, రుచి చూడకుండా యేసు దేవుడని మనకి అర్థం అవుతుంది. దేవుని బిడ్డలారా, మీరు ఇంకా దేవుడు ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటే రుచి చూచి తెలుసుకోండి. మార్గం యందు నిలిచి చూడండి, పురాతనమైన మార్గం ఏదో విచారించుడి, తెలియకపోతే అడిగి తెలుసుకోండి, మేలైన మార్గంలో నడుచుకోండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పరీక్షించి పరిశోధించి చూస్తేనే మనకి అర్థం అవుతుంది. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు ఒక నూతన క్రియ చేయాలని, అది ఇప్పుడే నీ ఇంట్లో మొలవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నువ్వు నిరీక్షణతో నిరుత్సాహాలు వదిలిపెట్టి, నిస్సహాయ స్థితులు వదిలిపెట్టి దేవుని కృప కొరకు కనిపెట్టుకొని నిరీక్షణతో ఆయన వైపు చూసినట్లయితే ఆ నూతన జీవం, ఆ నూతన కృప, ఆ నూతన కార్యం నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు నా కుటుంబంలో దేవుని కార్యాలు చూడలేదండి అని అనుకుంటావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా. దేవుని వైపు చూడు క్షుణ్ణంగా, దేవుని శక్తిని చూడు, దేవుని మహా అద్భుతమైనటువంటి కార్యాలు చూడు, ఆయన కృపను వైపు చూడు. అద్భుతంగా ఈరోజు నీ కుటుంబంలో, నీ పరిచర్యలో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతాడు. విశ్వసించు, నాతో ఈ ప్రార్థనలు ఏకీవించు. సర్వకృపానిధికి యేసు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఏ బిడ్డలు ఈ వాక్యం వింటూ నా కుటుంబంలో ఎన్నడూ దేవుని నూతన కార్యాలు చూడలేదండి అని అనుకుంటున్నారు, ఈరోజే వారిలో ఒక విశ్వాసం కలిగించండి. నీ వైపు పరీక్షించి చూసి నిదానించి చూసే ఆ మనసు, ఆ కృప దయచేయండి. అలా చూస్తున్న బిడ్డల కుటుంబాల్లో యేసుక్రీస్తు నీ నామములో నూతన కార్యాలు జరుగునుగాక, నూతన కృపను అనుభవించుదురుగాక, ఒక అద్భుతమైన కార్యాలు వారి కుటుంబాల్లో జరుగునుగాక తండ్రి. ఈరోజే జరుగునుగాక ప్రభు, అది మొలుచునుగాక ప్రభు. విశ్వసిస్తున్న నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.